చేస్తారు. దానికి సెలెక్ట్ అయ్యా నేను. అందరు చూస్తే బిఎన్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ కుర్రాడు బాగానే ఉన్నాడు, బాగానే అన్ని పక్కన మనం అనుకున్న ఏం క్యారెక్టరో ఏ సినిమానో మనకు తెలియదు కదా అప్పటికి, నాకేం తెలియదు అని. మెడ్రాస్ నుంచి కబురు వచ్చింది, ఇంక బెజవాడ నుంచి కబురు వచ్చింది, ఓకే, మెడ్రాస్ నుంచి కూడా కబురు వచ్చింది. ఏంటి బాబు ఏంటి అంచెలుగా సెలెక్ట్ అవుతున్నానా ఏంటి, ఏం వేషం, ఇంత వేషం కోసం జాబ్ వదలాలా, లేదు ఇంట్లో ఇష్టం లేదు, ఇంట్లో ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలి, మొత్తం కన్ఫ్యూజన్. ఏదైనా సరే సండేస్ నాకు సండే మటుకు ఐ కాంట్ లీవ్ మై జాబ్ అని చెప్పాను. సండేనే అరేంజ్ చేశారు వాళ్ళు, అంటే సండేకి రోజు కొంతమంది చేస్తున్నారు. నేను వచ్చి అప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది, సర్కార్ ఎక్స్ప్రెస్లో ఎక్కించారు. దాంతోపాటు కొంతమంది వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా జాయిన్ అయ్యాం, కుర్రాళ్ళు అని. ఏంటంటే మాకు కూడా స్క్రీన్ టెస్ట్ సెలెక్ట్ చేశారండి, అంతకుముందు మాకు రావు. మేము అయితే చిన్న చిన్న వేషాలు వేసుకు వెళ్ళిపోయామని, కొంతమంది పెద్ద వేషాలన్నీ ఈయన ఏమన్నా సెలెక్ట్ చేస్తాడేమో వస్తా. టికెట్లు బుకింగ్లు అన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని అందరినీ ఒక హోటల్లో పెట్టారు. మా స్టేషన్ కారు వచ్చింది, ఎంత తర్వాత ఆ రోజునే దిగిన రోజునే 9 గంటలకల్లా రెడీ అవ్వడం అని. 6 o'clock కల్లా వెళ్ళిపోయింది కదా, 9 o'clock రెడీ అయిపోయాం. ఆడేమో కానీ ఏంటి స్క్రీన్ టెస్ట్ చేస్తారని వాయిని స్టూడియో, ఫస్ట్ టైం నేను వాయిని స్టూడియో చూడటం. 14 ఫ్లోర్లు స్టూడియోలో, పెద్ద సెట్టు, లైట్లు ఇట్లు. అప్పుడు ఆ సెలక్షన్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ నా సెలక్షన్లో ఉన్నారు, నాకు తెలియదు. డివి నరసరాజు, పాలగుం పద్మరాజు, తర్వాతనేమో కేవీ రెడ్డి, తర్వాతనేమో కమలాకర కామేశ్వరరావు, తర్వాత సంగీత శ్రీనివాసరావు అసోసియేట్. అప్పుడు వీళ్ళందరూ తర్వాత ఉన్నారని తెలిసింది. సరే బిఎన్ రెడ్డి గారు, తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంతమంది స్క్రీన్ టెస్ట్లో కూర్చున్నారు జ్యూరీలాగా. ఆయన అందరూ ఒపీనియన్ తీసుకుందామని కూర్చోబెట్టాడు అనమాట. వాళ్ళు డార్క్లో ఉన్నారు, ఇట్టగా లైట్లు మా మీద ఉన్నాయి. ఏంటంటే నాకు ఒక బనీన్, గల్ల బనీను, ఒక లుంగిలాగా వేసి మేకప్ చేసి ఎండ్ తర్వాత ఏం చేయాలన్నా మేకప్లు ఇవన్నీ కట్టుకోవడం మాకు డ్రామాలోనే అలవాటు కదా, అవి మాకు కొత్త ఏం లేదు. అసలు ఇంత కూడా నర్వస్ ఫీల్ అవ్వట్లే నేను అసలు, ఎందుకంటే నాకు అట్టా రాదు. ఏంటి దీనికి వచ్చేది పెట్టేది, దీనికోసం ఏం చేయమంటే వాళ్ళ ఖర్చులు, మన డబ్బులు ఖర్చులు లేవు. వాళ్ళే వచ్చారు, భోజనం పెట్టారు, టికెట్ పెట్టారు, పంపించేస్తారు సాయంకాలం తెలుసు అని. ఇంతకుముందు ఉన్నవాడు ఎవడో నా ముందు వెళ్ళినవాడు నేనే అడిగారు అంటే నన్ను ఏదో డైలాగ్ చెప్పమన్నారు, ఏదో డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ ఎట్లా చెప్తారో నీ ఇష్టం, నువ్వు ఎవరైనా చెప్పము అని ఏమన్నారు. ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని ఏదో చిన్న సాంగ్ లాగా అవుట్ నుంచి సాంగ్ పెట్టి డ్యాన్స్ చేయమన్నారు. ఇంతకుముందు వెళ్ళి వచ్చిన వాళ్ళు అడుగుతున్నాం కదా, థర్డ్ పర్సనో ఫోర్త్ పర్సనో నేను ఎడితే, నీకు ఏదైనా ఒక డైలాగ్ గుర్తుందా, మీ డ్రామాల్లో ఏదన్నా డైలాగ్ గుర్తుందా అని. మీరేంటి గలబనీను లుంగి రౌడీలాగా వేశారు ఇక్కడ, అది ఏదో గెటప్ వేశారు, లేదు దానికి దీనికి సంబంధం లేదు అని. ఎవరున్నారో బయట లైట్ మాకు తెలియటలా, 100 వాట్స్ కదా అప్పట్లో, ఓవర్ లైటింగ్ సెంటర్లో వచ్చి నేను ఒక్కడనే ఉన్నాను, వాయిస్ రికార్డ్ చేసుకున్నాను. నేను ఎవరు ఇన్ఫ్లుయెన్స్, నీ ఇష్టం, ఫ్రీ యువర్ సెల్ఫ్ అని. నేను ఫ్రీగానే ఉన్నాను, నేను నర్వస్లేదు అని చెప్పి నేను కొంచెం టైం ఇవ్వండి నాకు. అప్పుడు ఎప్పుడో డైలాగులు దేంట్లో గుర్తుంది, ఓ దాంట్లో ఏదో డైలాగ్ చెప్పాను, అది చెప్తాను. పర్వాలేదు, తప్పు ఉప్పు వచ్చినా చెప్పు. అసలు నీ వాయిస్ ఎలా ఉంది, నీ నిర్భయంగా చేస్తున్నావా లేదా, నర్వస్ పెడుతున్నావా, వాకింగ్ ఎలా ఉంది, నీ స్టైల్ ఎలా ఉంది, నీ ప్రొఫైల్ ఎలా ఉంది అని, దానికోసమే తప్ప అని. 3 minutes ఓ డైలాగ్ ఏదో గుర్తుంది, అదే ఆ లేటెస్ట్ డ్రామాలో ఏదో చెప్పేసి. ఇంతేనా ఇంటర్వ్యూ అంటే స్క్రీన్ టెస్ట్ అనుకున్నా. స్క్రీన్ టెస్ట్ అంటే ఫిల్మ్ తీస్తారని, అప్పుడు కాస్ట్ కదా ఫిలిం. తర్వాత అయిన తర్వాత అయిపోయిన తర్వాత మేకప్ తీయమన్నారు, కష్టం. మళ్ళీ మా ఒరిజినల్ మా డ్రెస్సులు వేసుకున్నాం. అయితే బయట బండి ఉంది, అందరం 4-5 వచ్చాం కదా. ఏంటంటే నిన్నేం అడిగారు, నన్ను ఇట్టు అడిగారు. మళ్ళీ హోటల్కి వచ్చేసాం. హోటల్కి వచ్చేసిన తర్వాత భోజనాలు చేసిన మీరు సాయంకాలం మీ టికెట్లు రెడీగా ఉన్నాయండి. సాయంకాలం 6 o'clock సేమ్ సర్కార్ డైరెక్ట్గా ఏలూరు దిగిపోయాను. ఏలూరు మీద వెళ్తుంది కదా, ఏలూరుకి దగ్గర బెజవాడ దిగి బెజవాడ నుంచి వెళ్ళారు. సైలెంట్. మళ్ళీ దాని గురించి నేను పట్టించుకోలేదు, అసలు 1 month పట్టలేదు. చాలామందికి అందరు క్యూరియాసిటీ, ఏమన్నా వచ్చిందా, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి వెళ్ళటం, ఏమన్నా అప్పుడు కుర్రాళ్ళు తీసుకెళ్ళారు కదా, ఏమన్నా సెలెక్ట్ అయ్యారా, మాకు ఇన్ఫర్మేషన్ లేదని. వాళ్ళు అక్కడ లోకల్గా అన్ని బెజవాడలో అన్ని ప్రతి వాళ్ళ కంపెనీలకి డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి కదా, నవయుగ వాళ్ళకి ఒకటి, విజయ వాళ్ళకి ఒకటి, వాహిని సంస్థ ఓన్ డిస్ట్రిబ్యూషన్. మాకు ఏదైనా మాకు తెలుస్తుందండి, మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, చెప్తే మీకు చెప్తానండి అంటున్నారు. నేను పట్టించుకోవాలి, మా బావ మటుకు వెళ్తున్నాను అనమాట, మా రిలేషన్ సరదాగా. చంద్రశేఖరరావు ఏలూరు అని ఆయన అతను కుర్రాడని ఎవరైనా సెలక్షన్కి వెళ్ళేట్టు కదా, అతను ఏదో సెలెక్ట్ చేశారు ఓ వేషానికి అన్నారు. అంటే ఈయన పరిగెత్తుకొచ్చేసాడు ఓవర్ నైట్ ఏలూరు. నేను క్యాంపులో ఉన్నా, క్యాంపు మాది, తిరుగుతూ ఉంటారు మాకు అక్కడక్కడ వెళ్ళిపోయి క్యాంపులకి తణుకు నుంచి వచ్చాను.
వచ్చిన తర్వాత మీ బావగారు వచ్చి కూర్చున్నాడు అని ఏంటన్నా ఏంటి నాకు మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ సంబంధాలు తీసుకొస్తున్నారు పెళ్ళికి. ఎవరో వచ్చారు వాళ్ళు తీసుకురా ఏంటంటే అప్పుడు అది ఎప్పుడో మర్చిపోయాను కదా అన్న 1 month అయిందని. లేదు వాళ్ళు అక్కడి నుంచి పిలిచారు. మరి ఏంటంటే వాళ్ళన్ని టర్మ్స్ అన్ని పెట్టి తర్వాత 4 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో మీరు జాబ్కి నువ్వు రిజైన్ చేస్తావా అదే సెలవు పెట్టగలగా ఏమైనా కానీ అది అప్ టు యూ. మీరు కనుక అన్ని కనుక సిద్ధం చేసుకుని వస్తే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే మాకు 6 months కావాల్సి వస్తుంది. ముందు అసలు ఒక 2-3 నెలలు ఏమైనా ట్రైనింగ్ ఇవ్వాలా ఆయనకి, అసలు సినిమా టెక్నిక్ తెలియదు కదా, కొంచెం పెద్ద వేషం అనుకుంటున్నాం అని చెప్పారు. అప్పుడు యాక్చువల్ రియల్ డైలమా అప్పుడు స్టార్ట్ అయిపోయింది నాకు. మంచి